బీహార్ ఎన్నికలపై యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ ఎంజీబీ కూటమి మధ్య హోరాహోరీ పోరుంటుందని అంచనా వేసింది. అయితే 121 నుంచి 141 సీట్లతో ఎన్డీఏ కూటమిదే గెలుపని చెబుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని, గెలుపు మాదే అని అంటున్నారు తేజస్వి యాదవ్. బీహార్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ మహాగఠబంధన్ కూటమి కూడా టఫ్ ఫైట్ ఇస్తుందని తాజా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. చివరగా వెలువడ్డ యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు 43 ఓట్ల శాతం, ఎంజీబీ కూటమికి 41 ఓట్ల శాతం లభిస్తుందని అంచనా వేసింది. ప్రశాంత్ కిషోర్ జేఎస్పీకి 4% ఓట్లు, ఇతరులకు 12% ఓట్లు లభించే అవకాశం ఉందని ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. బీహార్లో యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు 121 నుంచి 141 సీట్లు, ఎంజీబీ కూటమికి 98 నుంచి 118 సీట్లు లభించే అవకాశం ఉంది. జేఎస్పీకి 0 నుంచి 2 సీట్లు, మజ్లిస్కి 0 నుంచి 2 సీట్లు, ఇతరులకు 1 నుంచి 5 సీట్లు లభించే ఛాన్స్ ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఆర్జేడీకి 67 నుంచి 76 సీట్లు, బీజేపీకి 50 నుంచి 56 సీట్లు, జేడీయూకి 56 నుంచి 62 సీట్లు లభించే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ను తప్పుపట్టారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఎగ్జిట్ పోల్స్ పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు తేజస్వి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ కూటమి విజయం ఖాయమన్నారు తేజస్వి యాదవ్. సాయంత్రం 7 గంటల వరకు క్యూలైన్లలో ఓటర్లు ఉన్నారని, ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. जिस हिसाब से मतदान कल वोटिंग में लोग बड़े कतार में लोग खड़े थे, 6 बजे 7 बजे तक लोग खड़े थे. लोग खड़े रहे वोटिंग में और एग्जिट पोल आता है, यानी मतदान अभी खत्म नहीं हुआ कि एग्जिट पोल आता है. देखिए, हम ना सर्वे में खुशफहमी में रहते हैं, ना गलत फहमी में रहते हैं. ये सर्वे जो है केवल मनोवैज्ञानिक तौर पे साइकोलॉजिकल, जितने अधिकारी चुनाव में लगे हुए हैं उनके दबाव में जो है ये सर्वेस लाए गए हैं. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వచ్చాయి. గెలుపుపై బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువ సీట్లు తమకే వస్తాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.